నాయకుడు కాదు నిజంగా మా కులం నుంచి పోయినటువంటి ప్రతి నాయకుడికి అక్కడ అండగా నిలబడుతున్న ప్రతి వారికి ఇంక్లూడింగ్ ఈ సమస్యని ఇంత స్థాయిలో తీసుకున్నా వర్మ గారికి కూడా మేము ఆ కుటుంబం తరఫున మా పార్టీ తరఫున చేతులు స్పందించు పర్టికులర్ గా తీసుకురావాలి అంటే మరి ఇప్పటిదాకా ప్రతిస్పందన ప్రశ్న వినండి చెప్పినందుకు ఏకీపిస్తున్నా వర్మ గారు ఇది లైమ్ లైట్ లో తెచ్చేదాకా దీని మీద ప్రతిస్పందన లేని ప్రభుత్వమే కదా. ఇది ఎందుకు మీరు గ్రహించట్లే? నాకు రేపు పొద్దున్న నాగేంద్రన్ ఏం చేస్తాడు నాకు తెలుసు. నాగేంద్రన్ రేపు అద్భుతమే చేస్తాడు, కానీ ఇవాళ దాకా ఏం చేశాడు కదా ప్రశ్న. వస్తున్నాడు అనుకోవాలా మేము సార్ వర్మ గారు అనుకోవడం లేదు. నాగేంద్ర గారు ఇందాక చెప్పిన దానికి రేపటి నుంచి మా జనసేన కార్యాచరణ అన్నారు. ఇవాళ దాకా కార్యాచరణ లేదని అడుగుతున్నాం మేము. ప్రతి ఒక్కరు ఇది అన్యాయాన్ని చెప్తున్నారు, ఇంక్లూడింగ్ వైసీపీ గానీ విశ్లేషకులు గానీ అందరూ జరిగిన ఘోరాన్ని ఖండిస్తున్నారు. ఇప్పుడు మనం ముందున్న కర్తవ్యం ప్రభుత్వం నుంచి 10 రోజుల తర్వాత కర్తవ్యం, పార్టీల నుంచి ఎప్పుడు దసరా ఎప్పుడు కర్తవ్యం మనం ఆలోచించాలా కదన్నా. ఆయన ఆయుధ పూజ చేసుకుని ఆయన ప్రాణం తీసేశాడు. ఇవాళ మీరు ప్రతిస్పందిస్తామంటే ఏమనాలా? ఇదా ప్రభుత్వం ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ ప్రభుత్వం దగ్గర చేయలేదు కదా ప్రశ్న. ఏమన్నా గారు వినయ ప్రసాద్ సార్ మీ మీద నేను వినండి ఒక మాట చెప్తున్నాను. నేను ఒక్క మాట చెప్తున్నా వినండి సార్. నేను అడిగితే ఏం చెప్తారు మీరు? ఎక్కడ పెట్టుకుంటారు? చాలా వాళ్ళ తండ్రిని కూడా చంపేస్తారు కదా పాపం. వీధులకు వచ్చి నిలుపుతుంది కదా. 5 సంవత్సరాల పరిపాలనలోకి వస్తే వివేకానంద రెడ్డి ఘోరంగా చంపితే ఏం చేసినాడు? అబ్బా మాట్లాడతారు. అది కోర్టు పరిధిలో ఉంది కదా సార్. మీ ప్రభుత్వం ఏం చేసింది 5 ఏళ్ళు? అదండి సిబిఐకి ఇచ్చింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కదా. మీ విశ్లేషణలు ఆ బిడ్డల మీద ఆ ఆడబిడ్డ మీద మీ కీర్తకమైన విశ్లేషణలు నాశనం చేయకండి. సార్ ఇది మీరు నాగేంద్ర గారు 10 రోజులు పైచీలకు ప్రతిస్పందన లేని దాని మీద మీరు వెళ్ళి వివేకానంద రెడ్డి మాటరు ఊకిండు బాబాయ్ ఈ కథలు మాకు ఎందుకు సార్? ఈ కథలతో మీకు 224 ప్రభుత్వ స్థానాలు వచ్చాయి. ఇదే మళ్ళీ అదే పునరావృతం చేస్తానంటే ఇప్పుడు ఈ కందుకూరు సమస్యను తీసుకొచ్చి ఆ అమ్మాయితో ముడిపెట్టి మాడాలా? ఏందండి ఇది? మీరు కూడా స్థాయి కలిగిన నాయకుడు. మీరు మొదటి డిబేట్ లో ఇనిషియల్ రిమార్క్స్ లో మాడింది ఏంటి? రేపటి నుంచి నా కార్యాచరణ ఉంటుందని చెప్పారు. దానికి కట్టుబడి ఉండండి సార్. కట్టుబడి ఉండమండి. చిన్నప్పరెడ్డి గారు రెస్పాండ్ సార్. ఇప్పుడు కాపుల మీద చిన్నప్పరెడ్డి అన్నకి ఆ కుటుంబం మీద చాలా ప్రేమగా మాట్లాడుతున్నారని చెప్పేసి అన్న మాట్లాడుతా ఉన్నాడు. కాపుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ప్రేమ కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా కాపుల్ని గుండెల్లో పెట్టుకున్నటువంటి మన ముఖ్యమంత్రిగా చిరస్థాయిలో నిలబడతారు సార్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే డిప్యూటీ సీఎం ఇచ్చి ఆళ్ల నాని గారిని డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్ప లీడర్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు రైల్వే ఘటన జరిగితే కాపు సోదరులంతా కూడా అనవసరమైనటువంటి వారందరూ కూడా ఇరకపోయారని జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ సంతకంతో కాపు సోదరులందరి మీద కూడా గుండెల్లో పెట్టుకొని వారి మీద కేసులు కొట్టేపించినటువంటి గొప్ప నాయకుడు సార్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మాకు ప్రేమ భూమన కరుణాకర్ రెడ్డి మళ్ళా సంతకం ఎందుకు పెట్టేది? అదేదో థియేటర్ ఉంది దానికి తోడుపోయి ఇవాళ కాపు సోదరులు చనిపోతా ఉన్నారని చెప్పేసి ఆవేదనతోటి ఇవాళ కాపు నాయకులు